ఈ దేశ అటవీ సంపదను కాపాడుతున్న అమాయకపు ఆదివాసీలను ఆపరేషన్ కగార్ పేరుతో చంపవద్దని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపరేషన్ కగార్ను నిలిపివేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు ముడిమడుగుల మల్లన్న డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో ఆదివాసీ హక్కులు కార్పొరేటీకరణ కగార్ హత్యాకాండ కాల్పుల విరమణకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ పేరుతో 2024 నుంచి మావోయిస్టులను అణచివేత పేరిట కేంద్ర ప్రభుత్వం ఆదివాసీలను మావోయిస్టులను హత్య చేయించిందని ఆరోపించారు. 17 నెలల కాలంలో దాదాపు 540 మందిని ఎన్కౌంటర్ల పేరిట హత్య చేశారని, ఛత్తీస్గఢ్ అడవుల్లో ఖనిజ వనరులను అదానీ అంబానీలకు దోచిపెట్టేందుకు ఈ హత్యాకాండను కొనసాగిస్తున్నారని ఆరోపించారు. అడవి సంపదను కొల్లగొట్టేందుకు ఆదివాసీలను అడవుల్లో నుంచి తరిమి కొట్టడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందన్నారు. మోదీ ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండను నిలిపివేయాలని, మావోయిస్టులతో శాంతి చర్చలను జరపాలని, ఆదివాసీలకు అండగా ఉండాలని ఆగస్టు 24న హనుమకొండలోని అంబేద్కర్ భవనంలో నిర్వహిస్తున్న బహిరంగ సభకు మేధావులు, బుద్ధిజీవులు, కుల సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, జర్నలిస్టులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గత 5-6 నెలలుగా ఆపరేషన్ కగారు పేరుతో అమాయకపు ఆదివాసీలను అనవసరంగా అక్రమంగా చంపేస్తున్నటువంటి పరిస్థితి మరి కేంద్ర ప్రభుత్వం అయితేంది, అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అయితేంది చేస్తున్నటువంటి విషయము మరి ప్రజలందరికీ తెలిసిందే. ఎందుకంటే దేశంలో రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంది. అలా జీవించే హక్కును హరిస్తున్నటువంటి ఆపరేషన్ కగారును వెంటనే నిలిపివేయాలని చెప్పేసి ఆదివాసీల సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో ఆగస్టు 24వ తారీఖున పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆదివాసీలకు అందరూ అండగా ఉండడానికి, సంఘీభావం తెలియడానికి మేధావులు, బుద్ధిజీవులు, ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థులు, జర్నలిస్టులు ప్రతి ఒక్కరూ హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ దేశం నాగరికత మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు ఈ దేశాన్ని కాపాడుతున్నది ఆదివాసులైనటువంటి మూలవాసులు వాళ్ళే. వాళ్లకు నాగరికతకు దూరంగా ఉంటూ అడవి సంపదను కాపాడుతూ మన దేశాన్ని రక్షిస్తున్నటువంటి విషయం ఈ పాలకులకు తెలుసు, అందరికీ తెలుసు. అటవీ సంపదని మరి కాపాడుతున్నటువంటి వాళ్ళను అనవసరంగా, దౌర్జన్యంగా, అక్రమంగా మరి పట్టుకొని చంపేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ మధ్య భారతంలో వేల కోట్ల రూపాయల అటవీ సంపద ఉన్నది. బ్రిటిష్ సామ్రాజ్యవాదులకైతేనేంది, ప్రజాస్వామ్యవాదులు వీళ్ళందరూ కుమ్మక్కై దోపిడీదారులకు మరి కొమ్ము కాస్తూ దేశ సంపదను కొల్లగొట్టేందుకే ఇలాంటి కార్యక్రమాలని చేస్తూ ఆపరేషన్ కగార పేరుతో ఆదివాసీలను అక్కడి నుండి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ పాలకులు. ఈ కార్యక్రమంలో సమతా సైనిక్ దళ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్, ఐఎఫ్టీఐ నాయకులు రామటెంకి మల్లేష్, జనగామ రాజన్న, సమతా సైనిక్ దళ నాయకులు చీమలానంద్, జిమ్మిడి అశోక్, గూడూరు లవణ్ కుమార్, గన్నా మహేష్, కళాకారుడు జింక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.